హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకోన. ఇవాల్టి వీడియోలో బెండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా బెండకాయ పులుసు అలాగే ఫ్రై ఇలాంటి కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, బట్ బెండకాయ పచ్చడి అనేది ఎప్పుడూ తినుండరు కదా. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా కాస్త చిన్న ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెమ్మలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. నేనైతే ఒక 8 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఈ వేడి మీద వేస్తే చింతపండు అనేది మెత్తబడుతుంది. స్టవ్ ఆపేసి వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వీటన్నిటిని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి బెండకాయ, టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బెండకాయ ముక్కలు కొంచెం తగులుతూ ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే పచ్చడి అనేది అంత బాగుండదు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ పేస్ట్ని కూడా పోపులో వేసేసి 5 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎప్పుడూ పులుసు ఫ్రై అయినా అనే వాళ్ళ కోసం నోటికి కారంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.